నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిరుపతిలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేణిగుంట తూకివాకం వద్ద ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను పరిశీలించిన సీఎం. ICAI స్ఫూర్తి మెగా కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ 2047 నాటికి $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత లక్ష్యమని వ్యాఖ్య. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో పర్యటించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా రేణిగుంట మండలం తూకివాకం వద్ద ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ట్రీట్ చేసిన నీటిని ఎలా సద్వినియోగం చేస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రీసైక్లింగ్ కోసం వచ్చిన ఘన వ్యర్థాలను వినియోగించుకున్న తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కు తరలించాలని సూచించారు. తిరుపతితో సహా 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో సేకరించిన వ్యర్థాలను వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ సద్వినియోగం చేసుకునేలా చూడాలని స్పష్టం చేశారు. విశాఖతో సహా పరిసర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో వ్యర్థాలను సద్వినియోగం చేసేలా చూడాలని పేర్కొన్నారు. వ్యర్థాల నిర్వహణలో దేశానికి రోల్ మోడల్ గా ఏపీ నిలిచేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. తిరుపతి ఈ వెజిటబుల్ గార్బేజ్ ఎంత క్రియేట్ అవుతుందో ఎంత ప్రొక్యూర్ చేయగలుగుతున్నారు సార్? మేము ఓన్లీ బల్క్ నుంచి చేస్తున్నాం సార్. ఐ థింక్ ఇట్ ఇస్ 50% 150 tons is the wet waste per day sir generated. దాంట్లో ఈ కెపాసిటీ 50 tons అయినప్పటికీ 25 tons ఆ గవర్నమెంట్ మీ దగ్గర నుంచి ఏంటంటే ఎండ్ టు ఎండ్ నెట్ జీరో కాన్సెప్ట్ ఇది గోల్. అది వచ్చినప్పుడు ఇక్కడికి 100% హ్యాస్ టు బి కలెక్టెడ్. 100% లో వచ్చినప్పుడు ఒకవేళ కానీ ఇండ్ల దగ్గరనే ఉంటే హౌ టు డిస్పోజ్ కన్వర్ట్ ఇంటూ కాంపోస్ట్ వాళ్ళ రూఫ్ గార్డెన్ అవన్నీ. దట్ ఈస్ వన్ కాన్సెప్ట్. రిమైనింగ్ విల్ కమ్ హియర్. మార్కెట్స్ ఏదైతే ఉంటాయో అవి వీడికి వస్తుంది. అది ఒకటి కన్వర్ట్ చేయడం. గార్బేజ్ నుంచి ఎనర్జీకి వెళ్ళిపోవడం. రీసైక్లింగ్ నుంచి ఈ పార్క్ లోనే పెట్టుకొని రీసైక్లింగ్ లో మొత్తం ఇంకా మిగిలిన యూనిట్ తెప్పించి నియర్ బై వస్తే ఇండస్ట్రీస్ మనం ల్యాండ్ అలాట్ చేసి అది కూడా కంప్లీట్ చేయాలి. ఎండ్ టు ఎండ్ దిస్ విల్ బి మోడల్ పార్క్ వీ కెన్ క్రియేట్. ఈ 290-300 acres యూ కెన్ వర్క్ ఇట్ అవుట్. దట్ ఈస్ బెటర్. సో దీని నుంచి జనరేట్ అయ్యే గ్యాస్ కూడా సార్ వీళ్ళు హోటల్స్ కి అమ్ముతున్నారు సార్. సో దే విల్ ఆల్సో బి సేవింగ్ ఇన్ దేర్ ఎనర్జీ కన్సంప్షన్. ఎండ్ టు ఎండ్ వాళ్ళకే ఇచ్చి ₹10 కన్సెషన్ ఇస్తే బై బ్యాక్ కింద పెట్టండి. వాట్ ఈస్ ది క్రెడిట్స్ యూ కెన్ గివ్? వాడికి గ్యాస్ కావాలి, వాడు వెజిటబుల్స్ వేస్ట్ వస్తుంది, వాడు తిరిగి ఇస్తాడు. వాడికి ఇంట్రెస్ట్ జనరేట్ కావాలి, వాడికి ఇచ్చే దాంట్లో క్రెడిట్స్ పెట్టేశారు మీకు ఇంతని. దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు క్యాలిక్యులేట్. వర్కౌట్ చేయండి మాట్లాడదాం. దిస్ ఇంతవరకు నా దృష్టి తేలా మీరు ఇది ఉండేది ఇది కాదు. మొత్తం ఈ కాంప్లెక్స్ ఉందని నాకే తెలియదు. స్టేట్ లోనే ఇంటిగ్రేటెడ్ ఉన్నది ఒకటే సార్. మనకు 290 acre ల్యాండ్ ఉంది, ఇంకా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేసేది సార్ స్మార్ట్ సిటీ 2017-18 లో సార్ మీరు ఉన్నప్పుడు. అదే అప్పుడు స్టార్ట్ చేసి నేను కూడా మర్చిపోయాను, మీరు మర్చిపోయారు, వదిలేశారు. ఎక్సలెంట్. ఇలాంటివి అసెట్స్ ని మనం కన్వర్ట్ చేయలేకపోయామన్న ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఎవ్రీథింగ్ పీపీపీ మోడల్. ఒకవేళ తిరుపతి గారి సర్ప్లస్ రాకపోతే నియర్ బై లాజిస్టిక్స్ వర్కౌట్ చేసుకుని విల్ గెట్ ది మెటీరియల్, వైబిలిటీ మేక్ ఇట్ అండ్ దెన్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేస్తాం. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అన్నది భారతదేశ మేధో శక్తికి వెన్నుముక లాంటిదని మంత్రి నారా లోకేష్ అన్నారు. ICAI స్థాపించి 76 సంవత్సరాలు నిన్న ఆ సంస్థ ఇప్పటికీ నవోత్సాహంతో ఉందని తెలిపారు. ఇది భారతదేశంలో అతిపెద్ద సంస్థగా మాత్రమే కాదని ప్రపంచంలోని అతిపెద్ద అకౌంటెంట్ పవర్ హౌస్ గా ఉందని ఆయన పేర్కొన్నారు. బండ్లమూడి గార్డెన్స్ లో ICAI గుంటూరు చాప్టర్ ఆధ్వర్యాన స్ఫూర్తి పేరుతో నిర్వహించిన మెగా CA విద్యార్థుల సమావేశానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ICAI ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన విశ్వసనీయమైన సంస్థగా గుర్తింపు పొందిందని అన్నారు. ప్రపంచంలో ఫోరెన్సిక్ అకౌంటెంట్ ప్రమాణాలతో పనిచేస్తున్న మొట్టమొదటి సంస్థ ఇదని తెలిపారు. ICAI ద్వారా 10 లక్షల మందికి పైగా చార్టర్డ్ అకౌంట్ విద్యను అభ్యసిస్తుండగా ప్రతి ఏటా 2 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారని పేర్కొన్నారు. 4.07 లక్షల మంది సభ్యులు, 54 విదేశీ చాప్టర్లు కలిగిన అతిపెద్ద సంస్థ ICAI అని స్పష్టం చేశారు. CA కోసం నిబద్ధతతో కూడుకున్న విద్య భారతదేశం గర్వించదగినటువంటి ICAI కుటుంబ సభ్యులు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నేను చార్టర్డ్ అకౌంట్ కాకపోయినా MBA గ్రాడ్యుయేట్ గా CA ప్రాధాన్యత నాకు తెలుసని అన్నారు. ఇది కేవలం ఒక కోర్సు కాదు, నిబద్ధతతో కూడుకున్న విద్య.
మా కుటుంబ వ్యాపారాల్లో సీఏలు కష్టాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. వ్యాపారాల్లో స్పష్టత లోపించినప్పుడు మేము సీఏ వైపు చూస్తాము. పాలనా వ్యవస్థలో బడ్జెట్ ఆమోదం ఉన్న ప్రతి ప్రభుత్వ ఫైలుకు ఆడిటర్లు ఆమోద ముద్ర అవసరం. సీఏలు కేవలం సంఖ్యా విశ్లేషకులు మాత్రమే కాదు, వారు ఆర్థిక వృద్ధి చోదకులని ఆయన వ్యాఖ్యానించారు. As a person who did his MBA from Stanford, I always knew CA was not for me. It's very difficult to pass. When I joined my family business, Heritage Foods, I remember meeting my CFO, Prabhakar Garu. After he completed the examinations, he was one of the very first employees who joined Heritage Foods. And he continues to work with us. And I should tell you about the traits. He is one of the most disciplined and strict officer I've ever seen. In 2013, when Brahmani returned from Stanford and when she completed her MBA and I wanted to come into politics, we had a transition period of 3 months where I stepped down from executive director role, Brahmani came into that role. In the 3 months, I needed a television in my new office because I had to do presentations. So I requisitioned for one, naturally as any director would do. My CFO turned it down. He said, you no longer are the executive director, you are merely a director and you are not eligible for a 60,000 rupee television. You know, ICAI is India's intellectual backbone. It has now turned almost 76 years old. As sir said, I stand corrected. You are the largest accounting powerhouse in the world. You are also the most respected and recognized one. And I believe you are one of the very first to also adopt forensic accounting standards. I'd like to share some very interesting statistics. 10 lakh students appear for this exam. I mean, I've enlisted and close to 2 lakh students appear for this exam twice a year. Now the strength of your entire organization is almost close to 4 lakh members and 54 overseas chapters. So wherever there is business, there is Bharat. And wherever there is Bharat, there is ICAI behind it. And to my surprise, when I was preparing for my speech, and to my surprise, I realized that Guntur is the CA factory of India. I thought Guntur doctors, engineers conquered the world. Clearly, I stand wrong. Guntur CAs have managed to conquer the world. Close to 10,000 students are pursuing this career. And the number of students who are pursuing CA are higher than the students who are pursuing engineering and medicine combined. So we have amazing talent here. One of the highest pass percentages, which means that there's amazing aspiration. From Guntur to Gulf, America to Australia, wherever you go, you actually end up seeing Telugu CAs today. As I said, your profession is not easy. That's why I chose to become a Stanford MBA. It is a very difficult profession, but that's what makes it very valuable. Diamonds are not made easy. Neither are CAs. People say there are 2 types of folks. One are CAs, the other one who wish they were CAs. గతంలో ముస్తాబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి వైసీపీకి ఎన్నికల్లో మెజార్టీ వచ్చిన పరిస్థితి ఉందని, మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముస్తాబాద్ గ్రామం నుంచి నాకు 81 సీట్లు మెజార్టీ వచ్చాయని గుర్తు చేసుకున్నారు. గ్రామంలో కొన్ని చిన్న 5 మీటర్లు 10 మీటర్ల సిసి రోడ్డు వేయాలన్న పరిస్థితి ఉందని అధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కార దిశగా ఆదేశాలు జారీ చేశానని ఆయన స్పష్టం చేశారు. గన్నవరం నియోజకవర్గం ముస్తాబాద్ గ్రామంలో సుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు మాత్రమే ప్రజలకు అందజేసి అభివృద్ధిని అటకెక్కించారని ఆరోపించారు. ప్రజలు నడవడానికి కనీసం రోడ్డు కూడా సరిగా లేని దుస్థితి గత ప్రభుత్వంలో చూస్తామని మండిపడ్డారు. రాష్ట్రం మొత్తం మీద గుంటలు పూడ్చే కార్యక్రమం పూర్తి చేశాం, కొత్త రోడ్లు కూడా వేశామని అన్నారు. ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి 80 లక్షలు గ్రామాల్లోని రోడ్లకు వెచ్చించామని, పంచాయతీ మండలం నుంచి కానీ 1,52 లక్షలు ఈ గ్రామానికి అభివృద్ధి పనులకు ఈ సంవత్సర కాలంలో వెచ్చించామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో పాలకులు ముస్తాబాద్ గ్రామ చెరువు 800 ఎకరాల్లో మట్టిని దోచుకొని మట్టి మాఫియాకి తెగబడ్డారని విమర్శించారు. రాబోయే కాలంలో గన్నవరం అంటే మట్టి కాదో మనుషులని నిరూపిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు సుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సుమారు
26 గ్రామాలు తిరిగానని, అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్ల, ప్రభుత్వ కార్యాలయాలు, డ్రైనేజీలు మొదలగు అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకురావడానికి పనిచేస్తున్నానని అన్నారు. రాబోయే 30 నెలల్లో సుమారు 400 కంపెనీలు ఈ నియోజకవర్గానికి రాబోతున్నాయని వెల్లడించారు. ఈ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలతో పాటు పక్క నియోజకవర్గాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇక్కడ లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు సుపరిపాలన తొలి కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ గ్రామంలో డోర్ టు డోర్ తిరుగుతున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 580-590 ఓట్లు మెజార్టీ వచ్చిన గ్రామం. 5,600 ఓట్లలో 3,600 ఎస్సీ కమ్యూనిటీ ఉన్న గ్రామం. ఈ గ్రామంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాకు 81 ఓట్లు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన పరిస్థితి. అలాగే ఈ ముస్తాబాద్ గ్రామంలో ఎక్కువ మంది రైల్వేలో పనిచేసే రిటైర్డ్ ఎంప్లాయీస్. అలాగే ఈ గ్రామంలో చిన్న చిన్న రోడ్లు 20 మీటర్లు, 40 మీటర్లు, 30 మీటర్లు, 50 మీటర్లు ఇప్పటికీ 5 ఆగిపోయి ఉంటే గ్రామ సర్పంచ్తో, ఈవోతో మాట్లాడి, డిఆర్ఓతో అందరితో మాట్లాడి, అలాంటి సర్పంచ్ గారు మాట్లాడి ఆ 5 రోడ్లు ఏమని చెప్పారు. ఒక 30-45 డేస్లో ఆ 4-5 రోడ్లు అయిపోయే పరిస్థితి. అలాగే ఎలక్ట్రికల్ సమస్యలు ఉన్నాయని చెప్పిన పరిస్థితి, అటు పరిష్కరించమని ఎలక్ట్రికల్కి ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ గ్రామంలో నేను ఏ గ్రామంలో తిరిగినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చి అభివృద్ధిని అటకెక్కించి రోడ్లను గుండ్రపోలు చేసి ప్రజలు బళ్ళేసుకెళ్ళడం, బస్సులు తిరగడం, కారులు తిరగడం సంగతి దేవుడరిగి నడవటానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో రోడ్లని నెట్టివేసిన దుర్మార్గమైన పరిస్థితి గత ప్రభుత్వం. ఆ గుంటలన్నీ పూడ్చిన కార్యక్రమాన్ని దాదాపు 800 కోట్లతో ఈ రాష్ట్రం మొత్తం చేసిన పరిస్థితి. అయినా 85% ఆఫ్ గన్నవరం రోడ్లే గుంటలు పూడ్చగలేము. 90%, 85-90% ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అలాగే ఈ గ్రామానికి సంబంధించి 88 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి రోడ్లకి ఇచ్చారు. పంచాయతీ కానీ, మండలం కానీ, ఏ ఫండ్స్ అయినా కానీ 1,52 లక్షల రూపాయలు ఈ సంవత్సర కాలంలో ఈ గ్రామంలో ఖర్చు పెట్టుకున్నారు. గత పాలకులు ఇదే ముస్తాబాద్ గ్రామంలో ఉన్న పెద్ద చెరువుని 800 ఎకరాల చెరువు అనుకుంటున్నాం. 800 ఎకరాల చెరువుని అక్రమ మైనింగ్ చేసిన పరిస్థితి. రాబోయే కాలంలో గన్నవరం అంటే మట్టి కాదు, గన్నవరం అంటే మనుషులను నిరూపిస్తానని చెప్పా. గురజాడప్పారావు దేశం అంటే మనుషులు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు సూక్తి ఆధారంగా ఈ గొంతుకు 8 సంవత్సరాలు ప్రశ్నించి మొన్న ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినప్పుడు రైతుల కోసం కోరుకోమని, లారీలు పెట్టొద్దని, రియల్ ఎస్టేట్ వాళ్ళకి దందాలు వ్యాపారం చేయొద్దు, రైతుల కోసం ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని, లారీలు పెట్టొద్దని కోరి రైతు సోదరులకి అవకాశం కల్పించాము కరెక్ట్. అలాగే ఏ గ్రామం వెళ్ళినా ఏదో సీసీ రోడ్ ఓపెనింగ్, ఏదో కార్యక్రమం, డ్రైనేజ్ ఓపెనింగ్. ఇప్పటివరకు 25 గ్రామాలు తిరిగా, 27 అనుకుంటా కాన్స్టిట్యున్సీలో ఈ సుపరిపాలన తొలిగడు కార్యక్రమంలో ఏదైనా ఒక గ్రామంలో చేరేదాం కానీ అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు ఓపెన్ చేసిన పరిస్థితి. మొన్న అయితే దాదాపు ఒకే రోజు 1,50 లక్షలు ఓపెన్ చేసిన పరిస్థితి. మడిచర్లలో నాకు మైనస్ వచ్చిన ఎస్సీ కాలంలో 70 ఏళ్ళ నుంచి రోడ్లు లేకపోతే అత్యధిక నిధులు 90 లక్షలు ఎస్సీ 70 ఏళ్ళ నుంచి రోడ్లు నడిపించిన పరిస్థితి. రామర్పూడిలో సిండికేట్ బ్యాంక్ అని ఇలా అన్ని చోట్ల 20-30 ఏళ్ళ నుంచి ఎక్కడైతే రోడ్లు నిరాదరణకు గురైనాయో, అసలు రోడ్డే వేయకుండా ఆగిపోయినాయో అటన్నిటికీ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి శాసనసభ్యులు వచ్చే మొదటి ఎన్ఆర్జీఎస్ నిధులు వాళ్ళకి కేటాయించాం. నెక్స్ట్ నిధుల్లో కూడా ముస్తాబాద్కి ఎక్కువ నిధులు కేటాయించి ఈ నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నాం. 2019 నుంచి 6 సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో జేఎల్ఎం గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఇంతవరకు ప్రొవిషన్ డిక్లరేషన్ ఇవ్వకపోవడం దారుణమని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రాంతీయ అధ్యక్షుడు ఎల్ రాజ్ అన్నారు. జేఎల్ఎంల సంబంధించి సర్వీసుల రెగ్యులేషన్ మార్చే ప్రయత్నం చేస్తున్నారని, తక్షణమే విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని వెల్లడించారు. నగరంలోని ఎంజీ రోడ్ విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద జేఎల్ఎం గ్రేడ్ 2 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రాంతీయ అధ్యక్షుడు ఎల్ రాజా, సిఐటి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా జూనియర్ లైన్మెన్లకి సర్వీస్ రెగ్యులేషన్ వర్తింపజేయడం, ప్రొవిషన్ డిక్లరేషన్ జేఎల్ఎంలను ఏఎల్ఎంగా పదోన్నత కల్పించాలని, దీంతో పాటు సచివాలయం విధుల నుండి పూర్తిగా మినహాయింపునిచ్చి విద్యుత్ శాఖలో పూర్తిగా పనిచేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని సీఎండీ పలుమార్లు కలిసినా, వినతిపత్రం ఇచ్చినా కనీసం సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 నుంచి విద్యుత్ శాఖలో జేఎల్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న ఇంతవరకు ప్రొవిషన్ డిక్లరేషన్ పూర్తి చేయలేదని అన్నారు. ప్రధానంగా సర్వీస్ రెగ్యులేషన్ మార్చే ప్రయత్నం చేయడం దారుణమని, ప్రభుత్వం ఇప్పటికైనా
స్పందించి జేఎల్ఎంలోనూ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ముందుకు తీసుకువెళ్తామని హెచ్చరించారు. 2019లో గ్రేడ్ 2 జేఎల్ఎంగా నియమితులై 6 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఈరోజు కూడా ప్రొఫెషనల్ డిక్లేర్ చేసినటువంటి తరుణం లేదు. అలాగే వాళ్ళకి 6 సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి పదోన్నతి కల్పించలేదు. తక్షణమే వాళ్ళకి డిక్లరేషన్ ప్రకటించి ఏఎల్ఎంగా వాళ్ళకి పదవిని కల్పించవలసిందిగాను, అలాగే ఏపీఎస్సీబీ సర్వీస్ రెగ్యులేషన్స్ ప్రకారమే వాళ్ళని పర్మనెంట్ చేయవలసిందిగాను, వారికి రావాల్సినటువంటి ఏపీఎస్సీబీ రూల్స్ ప్రకారం రావాల్సినటువంటి అన్ని వసతులను కూడా పర్మనెంట్ వర్కర్లకి వర్తిస్తున్నటువంటి అన్ని వసతులను కూడా వాళ్ళకి కల్పించవలసిందిగాను కోరుతున్నాం. విద్యుత్ సంస్థలో జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వెంటనే ప్రొవిషన్ డిక్లేర్ చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. 6 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు జేఎల్ఎం 2లు. 24 గంటలు పనిచేస్తున్నటువంటి వీరికి సంబంధించి 2 సంవత్సరాలకి అంటే 2021 నాటికే వాళ్ళ ప్రొవిషన్ డిక్లేర్ చేయాలి. గౌరవనీయులైనటువంటి సిఎండి గారు 2022లో ప్రొవిషన్ డిక్లేర్ చేయమని చెప్పి లెటర్ ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఎస్పీడి ఇది మన సిపిడిసిఎల్ పరిధిలో ప్రొవిషన్ డిక్లేర్ చేయకపోవడం అనేటువంటిది అన్యాయం. వెంటనే ప్రొవిషన్ డిక్లేర్ చేయాలని చెప్పి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి డిమాండ్ చేస్తాం. రెండవది సీనియారిటీ లిస్టులు ప్రకటించమని కోరుతా ఉన్నాం. మూడవది ఏఎల్ఎంలుగా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. అలాగే విద్యుత్ సంస్థలో అన్ని రకాల విధులు నిర్వహిస్తున్నటువంటి వీరికి సంబంధించి సర్వీస్ రెగ్యులేషన్స్ ఏపీఎస్సీబీకి సంబంధించినటువంటి సర్వీస్ రెగ్యులేషన్స్ అమలు చేయాలి. ఎందుకు అమలు చేయట్లేదని చెప్పేసి కూడా మేము కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 16, 17 తేదీలలో విజయవాడలో జరిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయవాడ నగర సమితి 24వ మహాసభలు విజయవంతంగా జరిగినట్లుగా ఆ పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. రానున్న కాలంలో ప్రజా సమస్యలపై చేయాల్సిన పోరాటం, సిపిఐ పార్టీని విజయవాడ నగరంలో మరింత బలోపేతం చేయడంపై లక్ష్యంగా సభలు జరిగాయని వివరించారు. సభలో పలు ప్రజా సమస్యలపై తీర్మానాలు చేయడమే కాకుండా విజయవాడ నగర సమితి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం హనుమాన్పేటలోని దాసరి భవన్లో జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన జి కోటేశ్వరరావు మాట్లాడుతూ మహాసభలు జరిగిన తీరును వివరించారు. మహాసభలో తొలి రోజున వేలాది మందితో ప్రదర్శన, బహిరంగ సభ జరిగాయి అని అన్నారు. రెండో రోజు 222 మంది ప్రతినిధులతో సభ జరిగిందని, మహాసభలో 91 మందితో నూతన కౌన్సిల్ను, 21 మందితో కార్యవర్గాన్ని, 11 మందితో నూతన కార్యదర్శి వర్గాన్ని, 7 ఆహ్వానితులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. సహాయ కార్యదర్శులుగా లంక దుర్గారావు, నక్క వీరభద్రరావులను ఎన్నుకున్నారని వివరించారు. మహాసభలో కొండ ప్రాంతంలోని రెవెన్యూ ఇళ్ల పట్టాలకు నామమాత్రపు ధరకే రిజిస్ట్రేషన్లు చేయాలని, ఆపరేషన్ బుడమేరును వెంటనే చేపట్టాలని, ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా అజిత్ సింగ్ నగర్ వద్ద 2వ ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని, వన్ టౌన్లోని షేక్ రాజా హాస్పిటల్ను 100 పడకల హాస్పిటల్ స్థాయికి పెంచాలని, ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కార్మికుల హక్కును హరించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే అమలుపరచాలని తదితర తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. రానున్న కాలంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వివరించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపేలాగా మహాసభలు జరిగాయని తెలిపారు. సిపిఐ విజయవాడ నగర మహాసభల సందర్భంగా 16, 17 తారీఖుల్లో 17వ తారీఖున ప్రతినిధుల సభ, 16వ తారీఖున ప్రదర్శన బహిరంగ సభ జయప్రదంగా నిర్వహించాం. వేలాది మందితోటి ప్రదర్శన, ప్రతినిధుల సభ 222 మంది నగరంలో ఎంపిక కాబడినటువంటి డివిజన్స్ నుంచి 222 మంది ప్రతినిధులు మహాసభలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా 2 రోజుల పాటు జరిగినటువంటి మహాసభ రాబోయేటటువంటి 3 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ దశని నిర్దేశించుకునేటటువంటి లక్ష్యంతో ప్రతినిధుల సభ జరిగింది. ఈ ప్రతినిధుల సభలో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటటువంటి విధానాలపైన ప్రభుత్వం ప్రజల పక్షాన సిపిఐ పోరాటం చేయడంతో పాటు స్థానిక ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా స్థానిక సమస్యల్ని చర్చించి ఆ సమస్యలపైన పోరాటం చేయటం ద్వారా వాటిని సాధించడం ద్వారా రాబోయేటటువంటి 3 సంవత్సరాల కాలంలో విజయవాడ నగరంలో కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేసేదానికోసం మహాసభల్లో చర్చించాం. ఆ వైపుగా నూతన నాయకత్వాన్ని కూడా ఎంపిక చేయటం జరిగింది. ముఖ్యంగా 91 మందితోటి కౌన్సిల్ సభ్యులు, అలాగే 21 మంది కార్యవర్గ సభ్యులు, 11 మంది కార్యదర్శి వర్గ సభ్యులతోటి నగర పార్టీ నాయకత్వం ఎంపిక చేయటం ఎన్నుకోవటం అనేది మహాసభలో జరిగింది.
ముఖ్యమైనటువంటి తీర్మానాలు కూడా మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనాదిగా ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి కొండ రెవెన్యూ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కోసం నామమాత్రంగా ప్రభుత్వం చేపట్టాలని చెప్పి, అలాగే బుడమేరు ముంపులో ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి 32 డివిజన్స్, ఈ డివిజన్ల ప్రజలు వరదలు వస్తే నిత్యం ప్రమాదాల్లో గురిగిపోయేటటువంటి జల దిగ్బంధం అయిపోయేటటువంటి ప్రాంతాలని పరిరక్షించేటటువంటి దానికోసం ఆపరేషన్ బుడమేరు అనేటటువంటిది ప్రభుత్వం చేపట్టాలి. దానికి నిధులు సమకూర్చి రానున్నటువంటి కాలంలో ఇటువంటి ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని చెప్పి, అలాగే నగరంలో విస్తరించినటువంటి నగరం ట్రాఫిక్ పెరిగినటువంటి ట్రాఫిక్ని దృష్టిలో ఉంచుకొని అనేక ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మాణం చేపట్టాలి. ముఖ్యంగా సింగనగర్ ఫ్లైఓవర్ చూసినట్లయితే చాలా ట్రాఫిక్ సరిపోయినటువంటి పరిస్థితి, పెరిగినటువంటి జనాభాను దృష్టిలో ఉంచుకొని సింగనగర్, ప్రకాష్ నగర్, అలాగే నున్న దగ్గర నుంచి వచ్చేటటువంటి ట్రాఫిక్ని నియంత్రణ చేసేటటువంటి దానికోసం 2వ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని, నగరంలో ప్రజల యొక్క ఇబ్బంది లేకుండా చేయాలనేటటువంటిది మహాసభలో తీర్మానం చేయడం జరిగింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన విజయవాడలో భారీ జాతీయ పతాక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లుగా ఆ సంస్థ పూర్వపు అధ్యక్షులు వేముల హజరతయ్య గుప్తా తెలిపారు. 5,000 మంది విద్యార్థులు పాల్గొని వీరంతా కలిసి 3,600 అడుగుల జాతీయ పతాకాన్ని విజయవాడ భవానీపురం చర్చ్ సెంటర్ నుండి స్వాతి థియేటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తామని వెల్లడించారు. విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ చిన్నితో పాటు విజయవాడ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన విజయవాడలో భారీ జాతీయ పతాక ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ మేరకు భవానీపురంలోని ఆర్యవేశ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ పూర్వపు అధ్యక్షులు వేముల హజరతయ్య గుప్తా మాట్లాడుతూ, ఈ కార్యక్రమం భవానీపురం చర్చ్ సెంటర్ నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమై స్వాతి థియేటర్ వరకు జరుగుతుందని, ఈ కార్యక్రమంలో 5,000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని, వీరంతా కలిసి 3,600 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శించినట్లుగా తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామని ఆయన తెలిపారు. విద్యార్థుల్లో దేశం పట్ల, దేశ సమైక్యత పట్ల అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుందని, కులమతాలకు అతీతంగా సేవలు అందిస్తుందని ఆయన చెప్పారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో సైనికులకు విరాళం అందజేయడాన్ని గుర్తు చేశారు. అనంతరం అంతర్జాతీయ అడ్మినిస్ట్రేటివ్ ఉపాధ్యక్షులు మామిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ భాగస్వామ్యంతో భారీ జాతీయ పతాక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ చిన్ని ఈ ప్రదర్శనను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోండా ఉమామేశ్వర, గద్దె రామ్మోహన్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లుగా తెలిపారు. తమ చైర్మన్ ఇరుకుల రామకృష్ణ బాధ్యతలు అప్పచెప్పడం ఆనందంగా ఉందని, ఆ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తున్నానని వెల్లడించారు. ఈ ప్రదర్శనను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫర్ నేషన్ అనే నినాదంతో ఒక చక్కని విధి విధానాన్ని ఏర్పాటు చేసుకొని అంతర్జాతీయంగా ఎదిగినటువంటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని పుణికిపుచ్చుకుంటూ సభ్యత్వం కేవలం ఆర్యవైశ్యులది అయినప్పటికీ కులాతీతంగా, మతాతీతంగా సేవలు అందిస్తున్నటువంటి ఏకైక సంస్థగా పేరు గడించి అనేక వేల కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాలకు హెచ్చించిన సంస్థ ఏదైనా ఉందంటే అది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. మరి అది ఈరోజు జాతీయతని పెంపొందించుకొని సాగుతుందని చెప్పడానికి నిదర్శనంగా 3,600 అడుగుల జాతీయ పతాకాన్ని దాదాపు 5,000 మంది విద్యార్థుల చేతుల మీదుగా ఆవిష్కరింపజేసుకొని దాన్ని ప్రదర్శించి విద్యార్థుల్లో భవిష్యత్ తరాలు కాబట్టి వారిని చక్కని పౌరులుగా తీర్చిదిద్దాలన్నా, దేశభక్తిని పెంపొందించాలన్నా కూడా ఇటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా భావించి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం అయింది మా అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ గారు. ఇది ఒక చక్కని ప్రబోధమే కాకుండా మనకి పెద్దలు ఒక మంచి మాట చెప్పారు. ప్రతి పౌరుడికి కూడా 3 రకాల భక్తి భావాలు ఉండాలి. దైవభక్తి, దేశభక్తి, గురుభక్తి, రిదంత్రయం శ్రద్ధయ సమునిష్టేయం పరాయాన్వితై అన్నారు. ప్రతి మనిషికి దైవభక్తి, గురుభక్తి, దేశభక్తి అనేది పరమ శ్రద్ధతో అనుష్ఠించాలి అన్నారు. దాంట్లో ముఖ్యంగా మేము ప్రతినిత్యం చేసేటువంటి సేవా కార్యక్రమాలు దేశభక్తి కిందకే వస్తాయి. మరి ఇవాళ ఈ జాతీయతని పెంపొందించుకోవడం కోసం పిల్లల్లో ఎప్పుడైతే మనం మంచి బీజాలు నాటుతామో అవి వాటితో పాటు పెరిగి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతాయి. అందువల్ల దేశభక్తి పునీతంగా పిల్లలు ఎదగాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది.
మన సింధూర్ ఆపరేషన్ అప్పుడు ప్రాణాలు కోల్పోయినటువంటి వారి కుటుంబాలకి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు చందాలు వసూలు చేసి వారికి అందజేయడం జరిగింది. అలాగే విద్యార్థులకు అనేక పోటీ కార్యక్రమాలు పెడుతూ ఉన్నాం. ఈ మధ్యనే కాకినాడలో కవలలకు కూడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఇవన్నీ ఎందుకంటే జాతి సమైక్యతా భావమే కాకుండా జాతిలో ప్రతి చిన్నారిలో కూడా ఒక ఉత్ప్రేరకంగా ఈ దేశభక్తి నెలకొనాలనేటువంటి ఒక సత్సంకల్పాన్ని మనసులో పెట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు మా శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించదలుచుకున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో మన విజయవాడ శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులైనటువంటి యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు, అలాగే తూర్పు శాసనసభ్యులైనటువంటి గద్దె రామ్మోహన్ రావు గారు, అలాగే సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి దొండ ఉమామహేశ్వరరావు గారు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా అట్లాగే దీనికి మాకు చక్కటి సహాయ సహకారాలు అందిస్తుంది ఎవరంటే వెనకాలండి అన్ని విధాలా మాకు సహకరిస్తున్నది మన డూండి రాకేష్ గారు. మరి మన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి డూండి రాకేష్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కులగణన జనగణన చేపట్టాలని, జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిస్తున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ అన్నారు. ఈ నెల 23వ తేదీన ఢిల్లీలో బీసీ ముఖ్య నేతలు అందరితో సమావేశాన్ని ఏర్పాటు చేశామని, 24వ తేదీన ఢిల్లీలోనే తమ నిరసన వ్యక్తం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో బీసీ ఎంపీలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన బీసీ నేతలు పాల్గొంటారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీల వాటా తేల్చాలనే ముఖ్య లక్ష్యంతో కథం తొక్కుతున్నామని ఆయన పేర్కొన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోను దుర్గా నరేష్ మాట్లాడారు. ఈ నెల 23, 24వ తేదీలలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లుగా తెలిపారు. బీసీ కులగణన, బీసీలకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు, రాబోయే ఎన్నికలలో బీసీల వాటా తేల్చాలనే ప్రధాన లక్ష్యాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. అక్కడ జరిగే సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలను ప్రధాని మోడీ కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. గతంలో తాము చేసిన ఉద్యమాల వల్లనే బీసీ బిల్లు చట్టరూపం దాల్చే విధముగా ముందుకు వెళ్తుందన్నారు. అదేవిధంగా బీసీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా చెప్పారు. బీసీలను ఎదగనివ్వకుండా టార్గెట్ చేసి దాడులు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే బీసీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చి అధికారం చేపట్టగానే వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. బీసీలను అక్రమ కేసులు ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సినిమాలలో హీరోగా చేయటం వేరు, రాజకీయాలు వేరు అని ఆయన అన్నారు. కేంద్రం ఇచ్చిన స్క్రిప్టులు ఇక్కడ చదవడం ఏమిటని ప్రశ్నించారు. ఒక భాషను బలవంతంగా రుద్దటం కరెక్ట్ కాదని అన్నారు. బీసీల భవిష్యత్తు బాగుండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బోను నరేష్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఈ నెల 23, 24 మా అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో 23 సెమినార్ జరుగుతూ ఉంది, 24 ధర్నా జరుగుతూ ఉంది. దాదాపుగా 500-600 మందితో మేము ఢిల్లీ బయలుదేరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా డిమాండ్లు ఏంటంటే కులగణనలో జనగణన చెయ్యాలని, అలాగే బీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని, అలాగే ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్స్లో కూడా బీసీల వాటా నిక్కచ్చిగా తేల్చాలని ప్రధానమైన డిమాండ్లతో మేము రేపొద్దున్న కార్యక్రమం చేస్తూ ఉన్నాము. 24వ తారీఖున భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. అక్కడ తీసుకున్న నిర్ణయాలన్నీ ఒక రికమెండేషన్ తయారు చేసి కృష్ణ గారి అధ్యక్షతన మేము అమిత్ షా గారిని, మోడీ గారిని కలిసి మా డిమాండ్ల మీద మేము వాళ్ళకి రికమెండేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవాళ రాజకీయాలు చూస్తుంటే చాలా జుగుత్సాకరంగా ఉన్నాయి. ఎందుకంటే పెద్దలు రాజకీయాల్లో ఎంతో సీనియర్లు రాబోయే యూత్కి కానీ అలాగే బీసీలకు కానీ ఆదర్శంగా నిలబడి రాజకీయాల్లో రావడానికి ఇంట్రెస్ట్ కలిగించాలే కానీ వాళ్ళు వస్తే వీళ్ళని కొడతాం, వీళ్ళు వస్తే వాళ్ళని కొడతాం అంటాం. మీకు ఒక హీరో కానీ, హీరో వేరు, రాజకీయాలు వేరు. ఒక హీరో మాట్లాడుతూ ఉంది కరెక్టా రాంగా ఆలోచించుకునే స్థాయిలో కూడా మన వాళ్ళు లేకుండా పోయారు. ఇవాళ ఒక భాషని బలవంతంగా మన మీద రుద్దుతూ ఉన్నారు. ఆ భాష నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఉండొచ్చు, నేను కాదని నేను అనట్లా. ఇవాళ అమెరికా కానీ లండన్ కానీ ఎక్కడికన్నా వెళితే ఆ హిందీ భాష వల్ల మనకు ఒరిగేది ఏంటి? మీకు ఎవరో కేంద్రం స్క్రిప్ట్ ఇచ్చింది కదా అని చెప్పేసి మీరు దాని గురించి మాట్లాడి బలవంతంగా
ఇది ఒక నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పేసి నేషనల్ మీడియాస్లోనే మీరు మాట్లాడి జనాలకి ఏమి ఇండిక్ట్ చేస్తూ ఉన్నారో కూడా అర్థం కావట్లా. దాన్ని పట్టుకొని తలాతోక లేనోళ్ళు, ఓటక్కు లేనోళ్ళు కూడా మా హీరో చెప్పేశాడు అని చెప్పి దాని నుంచి కరెక్ట్ కాదురా బాబు, రాంగ్ అని చెప్తే వెంటనే నీ చెల్లిలాగా, నీ అక్కలాగా, నీ తమ్ముడిలాగా అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా దరిద్రంగా తయారయ్యని చెప్పి ఎంతకన్నా ఉదాహరణ అయితే ఏం లేదు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాక్టివ్ వేర్ బ్రాండ్లను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు టెక్నో స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ లో తొలి ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ విజయవాడలో ప్రారంభించారు. విజయవాడ నగరంలోని మొగల్రాజపురంలోను 1800 చదరపు అడుగుల విస్తరణలో ఏర్పాటు చేసిన ఈ అవుట్లెట్ ను శనివారం పలువురు ప్రముఖులు ప్రారంభించారు. ఈ సందర్భంగా టెక్నో స్పోర్ట్స్ సీనియర్ మేనేజర్ విఎం మర్చెంట్ మోనికా, విఎం మర్చెంట్ డేటా అనలిస్ట్ జ్యోతి మాట్లాడుతూ విజయవాడ క్రీడారంగ స్ఫూర్తికి గుండె వంటిదని, ఇటువంటి నగరంలో క్రీడాకారులు ఫిట్నెస్ యాక్టివిటీస్ చేసే వారికి అవసరమైన బ్రాండెడ్ దుస్తులు, ఉపకరణాలు తమ అవుట్లెట్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అత్యుత్తమ ఇన్ క్లాస్ మేడ్ ఇన్ ఇండియా దుస్తులు అందుబాటులోకి తెచ్చామని, విజయవాడ పరిసరాల వారికి ఇవి ఎంతగానో ఆకర్షణీయంగా ఉపకరిస్తాయని తెలిపారు. టెక్నో స్పోర్ట్స్ ప్రారంభం సందర్భంగా దాదాపు విజయవాడ రన్నర్స్ సొసైటీ, అమరావతి సైకిల్ క్లబ్, క్యాపిటల్ సైకిల్ క్లబ్ నిర్వహించిన 5K రన్ మాథన్ సైక్లింగ్ ఈవెంట్ ఉత్సాహభరితంగా సాగాయని వివరించారు. ఈ కార్యక్రమంలో 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ప్రత్యేక స్పోర్ట్స్ ఈవెంట్లకు నాణ్యమైన టీ-షర్ట్లను, లోగోలతో సరఫరా చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఇది దేశంలో 14వ అవుట్లెట్ అని, ఈ ఏడాది చివరికి 50 అవుట్లెట్లు ప్రారంభించాలని టెక్ స్పోర్ట్స్ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. నా పేరు మౌనిక, నేను డేటా అనలిస్ట్గా టెక్నోస్పోర్ట్లో వర్క్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మీరు అందరూ వచ్చినందుకు. గ్రాండ్ ఓపెనింగ్ టెక్నోస్పోర్ట్ బ్రాండ్ తరఫున మేమందరం ఇక్కడ ఉన్నాం అండ్ మీరు అందరూ ఇక్కడ జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మేము ఈరోజు మేము ఇప్పుడు టెక్నోస్పోర్ట్ బ్రాండ్ అండ్ మా మైల్ స్టోన్స్ అండ్ మా బ్రాండ్ కోసం వచ్చే మా బ్రాండ్ తరఫున వచ్చే ఈవీఓస్ కోసం తెలియజేయాలనుకుంటున్నాం. It is one of the growing brand, activewear brand in India, fastest growing activewear brand in India. We have opened our 14th store as of now in Pan India, and this is our first store in Vijayawada in Andhra Pradesh. We are also going to open a few more new stores in the coming days in Chennai, Utti, Raipur and Gurugram. ఇది ఇండియాలోనే ఫాస్ట్ లీడింగ్ కంపెనీగా నిలుస్తుంది అండ్ అప్కమింగ్ డేస్లో ఇట్ గోన్ బీ రాకింగ్ అండ్ 100% ప్రోడక్ట్స్ లైక్ టెక్నోస్పోర్ట్ తరఫున వచ్చే ప్రతి ప్రోడక్ట్ 100% ఇక్కడే తయారు చేయబడుతుంది. ఇండియాలోనే తయారు చేయబడుతున్న కారణంగా ఇండియన్ లైఫ్ స్టైల్ కానీ, కల్చర్ కానీ, లేకపోతే క్లైమేట్కి అనుగుణంగా ఉంటుంది. అండ్ మా మైల్ స్టోన్స్ వచ్చేసి ఫర్ నౌ వీ హ్యావ్ ఓపెన్డ్ 14 స్టోర్స్. ఇప్పటి వరకు 14 స్టోర్స్ ఓపెన్ చేసాం అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇదే మా ఫస్ట్ స్టోర్. లైక్ విజయవాడ ఈజ్ గోయింగ్ టు బి ద హోమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ టెక్నోస్పోర్ట్. అప్కమింగ్ డేస్లో మేము 50 స్టోర్స్ వరకు తీసుకురాబోతున్నాం మొత్తం పాన్ ఇండియాలో. అండ్ మా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఊటీ, బెసెంట్ నగర్ అండ్ రాయ్పూర్. అండ్ Yeah, so our brand is providing all types of activewear product like polos, crew neck, coconut tees, joggers, track pant and shorts. All the production is in-house. It is 100% in-house production and 100% made in India. Our manufacturing is all about innovation, so you can see all different type of technology what we are using, like UPF 50 plus, sun protection, 4-way stretch, Techno Guard which protects from antimicrobial and there are few more. సో ఈ స్టోర్ కనుక స్టార్ట్ చేసినట్లయితే మాది 1800 స్క్వేర్ ఫీట్లో ఈ విజయవాడ స్టోర్ ఉన్నది ఉందండి. అండ్ మా తరపు నుంచి జాగర్స్, ట్రాక్ ప్యాంట్స్, టీ షర్ట్స్ అండ్ ఆల్ యాక్టివేర్ ప్రోడక్ట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ దాంతోపాటు వీ హ్యావ్ టెక్నాలజీ ఫర్ ఎవ్రీ ప్రోడక్ట్ దట్ వీ డెలివర్, లైక్ డ్యూరాకూల్ అని చెప్పి అండ్ టెక్నో డ్రై అని చెప్పి అండ్ UPF 50+ అనే ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. సో విచ్ ఈజ్ లైక్ మీకు టెక్నాలజీ ప్రోడక్ట్తో పాటు వస్తుంది. వేర్ యూ కాంట్ కాంప్రమైజ్ ఫర్ స్టైల్ అండ్ కంఫర్ట్ స్టైల్ అనేవి ఎంత ముఖ్యమో టెక్నాలజీతో పాటు వస్తుండడం వల్ల మీ ప్రోడక్ట్లో అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. So for the store launch we have done 5-kilometer running marathon, we have done cycling event and the event was really exciting. The winner had cut the ribbon. So I'll also explain about the offer what we are running during the store launch. So you can see here that on 2,999 we are offering gym bag free. On 3,999 we are giving power bank free. On 4,999 we are giving boat air dog free. And on 999 we are giving safari trolley bag free.
Apart from this, our product price range starts from 299 and ends till 3999. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుపతిలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేణిగుంట తూకివాకం వద్ద ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను పరిశీలించిన సీఎం. ICAS పూర్తి మెగా కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ 2047 నాటికి $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత లక్ష్యమని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.